side also. Yes, please. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బండిశెట్టి. విలేజ్ లిరికల్ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా రాశారు. విలేజ్ సాంగ్ రాశానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీఎస్ నిఖిల్ గారికి, శాండిల్య పిస్పాటి గారికి, రాహుల్ యాదవ్ నక్వా గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇక్కడ బ్రహ్మానందం గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. బ్రహ్మానందం గారికి నాకు చిన్నపాటి అనుబంధం కూడా ఉంది. అది ఏంటంటే ఒక 20 years బ్యాక్ ఆయనతో రాజమండ్రిలో ఒక షూటింగ్ వచ్చారు. ఆయన అప్పాజీ పాన్ షాప్ అని ఒకటి ఉంటుంది, అక్కడ జ్యూస్ షాప్ దగ్గర ఆయనది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నేను ఆనంద్ ఆప్టికల్స్ అని కోటగుమ్మం సెంటర్లో వర్క్ చేస్తున్నానండి. 20 years బ్యాక్ ఇది. నేను చదువుకుంటూ వర్క్ చేసేవాడిని. అప్పుడు సూర్య ప్యాలెస్లో బ్రహ్మానందం గారు దిగారు. అప్పుడు ఆప్టికల్స్కి సంబంధించిన ఒక కాలు మా షాప్కి వస్తే నేను ఒక సేల్స్ మ్యాన్ కూడా నేను కూడా వెళ్ళాను. అప్పుడు కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా బ్రహ్మానందం గారు ఏవో తీసుకున్నారు. అక్కడ బ్రహ్మానందం గారికి ఒక సెటప్, ఒక మృదంగిస్ట్ ఎవరో ఉన్నారు. సో వాళ్ళు ఏదో ఒక చిల్ అవుతున్నారు. నన్ను చూసి అరే ఒక 10 rupees బాబుకి ఎవరా అని చెప్పి ఆ టైంలో నన్ను బ్రహ్మానందం గారు అన్నారు. అది 20 years బ్యాక్ అండి. ఆ 10 రూపాయలు అనేది నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడే నేను మళ్ళీ బ్రహ్మానందం గారిని కలవడం అండి. నాకు చాలా ఈ జర్నీలో 20 years జర్నీలో నాకు చాలా మెమరబుల్ మూమెంటు. అంత పెద్ద స్టార్కి నేను అప్పుడు 10 rupees తీసుకున్నాను. ఇప్పుడు ఆయనతో వర్క్ చేసే సినిమాకి నేను రెమ్యూనర్స్ తీసుకొని వర్క్ చేస్తున్నాను. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఈ హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. చాలా స్పెషల్ థ్యాంక్స్ బ్రహ్మానందం గారు. అలాగే నాగేశ్వరిని గారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావుపూర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఈవెంట్ని చాలా మెగాగా మరింత అందంగా చేకూరుస్తారు. ఆయన వస్తే చాలా ఏవో మాట్లాడాలని మనసులో ఉంటాయి, బట్ ఆయన ముందు లేరు కాబట్టి నేను విరమిస్తాను. పర్లేదండి, ఆయన యూట్యూబ్లో చూస్తున్నారా? ఎస్. యా, ఆయనతో బేబీ అనే సినిమాలో నేను బేబీ అనే సినిమా సక్సెస్ మీట్లో ఆయన వచ్చారండి. ఆయనతో ఫస్ట్ టైం చిరు స్పర్శ నాకు తగిలింది. అది నేను అప్పుడెప్పుడో బాయ్స్ సినిమాలో జిరాక్స్ పెట్టుకొని ఎలాగైతే సిద్ధార్థ్ ఉంటాడో ఆ ఫీలింగ్లో నేను ఉన్నాను అప్పుడు. సో చాలా హ్యాపీగా ఉందండి. సో ఇందులో ఒక పాట రాశాను. ఆ పాటను 4 లైన్లు పాడి మీకు ముగిస్తాను. ఆ పాటను బేసిక్గా పాడింది రామ్ మిరియాల గారు. నా వాయిస్ ఆయన వాయిస్తో మ్యాచ్ చేయలేను, బట్ ట్రై చేస్తాను. షూర్ అండి. అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావా, ఘోరంగా అయ్యయ్యో చిరిగి చాటయ్యావా, గురి చూసి బాగా దెబ్బేశాడా నిన్నే తాతయ్య, తప్పించుకుందామన్న వీలేదయ్యా, అయ్యో రామ అన్న దించేస్తాడు బలుపంతా, కుయ్యో మొర్రో అన్న జాలి చూపడు రవ్వంతా, పేసు మాడిపోయే కొంప కూలిపోయే దోల తీరిపోయే కర్మ కాలిపోయే గొంతు ఎండిపోయే గుండె మండిపోయే చూడు గురువా, వంకర టింకర బుద్ధి కడిగేసే కంకర రుద్ది, సోడాలో గోళీలాగా బతుకే బ్లాక్ అయ్యిందే. థ్యాంక్ యూ ఆల్. మీరు ఏ ఉద్దేశంతోనూ నా గురించి అయితే ఈ పాట పాడలేదు కదా. చాలా రాజీవ్ కనకాల గారు, మీకు ఆయన గురించి ఫర్దర్గా ఒక సినిమాకి నేను వర్క్ చేస్తున్నాను. మొత్తం పాటలు నేనే రాస్తున్నాను. మొన్న చిన్న బిట్ ఏదో చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది మీకు కింద చెప్తా సార్. నేను చెప్పినట్టే చేశారు ఆయన, అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఎడిటర్గా ఈరోజు మాత్రం మీరు ఏం చేయలేకపోయారు కదా. యూ వాంటెడ్ టు డూ సంథింగ్.